సార్వత్రిక ఎన్నికల వేళ బందర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు ఉమ్మడి ప్రచారం తర్వాత కూటమి కేడర్లోని మరింత జోష్ కనబడుతుంది. టీడీపీ పేర్ని నాని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్నిపై దూకుడు పెంచింది. అయితే పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శల వెనకాల నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రధానంగా కూటమి ఎంతవరకు మచిలీపట్నంలో సక్సెస్ అవుతుంది, మనతో మాట్లాడటానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం అసెంబ్లీలో పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. నమస్తే కొల్లు రవీంద్ర గారు. నమస్కారం అండి. సో ప్రధానంగా ముందుగా మాట్లాడేది విషయం ఏంటంటే, మీ మచిలీపట్నం నియోజకవర్గంలో అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ, పార్లమెంట్ నుంచి జనసేన పోటీ చేస్తుంది. ఈ ఉమ్మడి పార్టీలకు సంబంధించి ఎన్నికల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ చాలా బలంగా ఉంది, అలాగే జనసేన కూడా ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మొత్తం ఒకరికొకరు ఒవేను కూడా మేము చాలా పాజిటివ్గా ఒకరికొకరు చాలా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ, మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సందర్భంలో కూడా మేమంతా కూడా సమన్వయంతో ఉమ్మడిగా కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి చాలా అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా ఆ సమావేశం జరిగింది. అలాగే కింద గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా మా వాళ్ళు కానీ అలాగే జనసేన కానీ అసలు ఇద్దరు వేరువేరులా కనిపించట్లా, సొంత ఒకే పార్టీ నడుస్తున్నట్టుగా ఉంది. ఇంకా సింబల్స్ దగ్గర కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాం. ప్రతి వెళ్ళిన దగ్గర ఫస్ట్ ఓటు అక్కడ గ్లాస్కి వస్తుంది, బాలసోర్ గారి గుర్తు, సెకండ్ ఇలా మాది మన తెలుగుదేశంది సైకిల్ గుర్తు అని చెప్పి ఇట్లా మా వాళ్ళు ప్రచారంలో కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు, చాలా ఊహించిన మెజార్టీలతో ఖచ్చితంగా బందర్ పార్లమెంట్లో మరి ఎక్కువ 7కు 7 మేము గెలుచుకోపోతా ఉన్నాం. అంటే ఓట్ల బదలాయింపు అనేది కూడా చాలా కీలకము. కేడర్ ఉమ్మడిగా ఉన్నా సరే దానికి సంబంధించి ఏ విధంగా దృష్టి పెట్టారు? కేడర్ ఖచ్చితంగా ఉమ్మడిగా కింద గ్రౌండ్ లెవెల్ వరకు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ అరాచక ప్రభుత్వం పోవాలని ప్రజలు ఈ పొత్తుక్కల కారణం ఏంది? ప్రజల కోరిక. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకూడదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఓట్లు చేరకూడదని మొట్టమొదటి నుంచి ప్రజలు కోరుకున్నారు. ఆ ప్రజల కోరిక అభిష్టం మేరకే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కలుస్తాం. ఇవాళ అది చాలా శుభ పరిణామం అని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. ఆ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ రెండు కూటమిని, అటు బీజేపీ కూడా కూటమిని గెలిపించుకోవాలనేది దానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు. సూపర్ 6 నుంచి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. సూపర్ 6 వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, సూపర్ 6 ఓకే, పథకాలు ఓకే, మాకు పథకాల కన్నా ముఖ్యం వీడు ముఖ్యమంత్రి కాకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న మౌలిక వసతులు, ప్రధానంగా గ్రామ స్థాయిలో చూస్తే మంచినీళ్ళ సమస్య. మేము మహిళలకు వెళ్ళి అమ్మ సూపర్ 6 ఇవన్నీ ప్రోగ్రామ్ అవన్నీ ఉన్నాయని చెప్తే, మీ దీంట్లో మంచినీళ్ళు కుళాయి కూడా ఉందంటే మా పథకాలన్నీ అవసరం లేదు, నీకు కుళాయి మంచినీళ్ళు ఇవ్వండి చాలు అంటే ఎంత బాధతో ఉన్నారు. గుక్కెడు నీళ్ల కోసం ఇవాళ ఎంత బాధపడుతూ ఉన్నారు అనేది గ్రామ స్థాయిలో కనపడుతుంది. ఎందుకంటే టౌన్లో కూడా గతంలో ఉండేది, 2014 ముందు ఉండేది, కానీ టౌన్లో మేము అన్నీ కూడా రెక్టిఫై చేసాం. టోటల్ 65 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద తీసుకురావడం, అలాగే కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చిన అన్నీ కూడా వాటర్ స్కీమ్స్ మేము పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ కూడా అందించే పరిస్థితులు లేరు, టౌన్లో కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. 3 రోజులకు ఒకసారి వస్తుంది వాటర్, రూరల్ వచ్చేటప్పటికి 5-6 రోజులు అవుతుంది. నిజంగా చాలా ఇబ్బంది కనబడుతూ ఉంది. నెక్స్ట్ మేము ఏ రకంగా అయితే మచిలీపట్నం టౌన్లో చేసామో రూరల్ కూడా చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా మచిలీపట్నానికి వచ్చినట్టయితే గత 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వం కావచ్చు, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏ విధంగా చూస్తున్నారు అభివృద్ధి పరంగా? మేము చెప్పక్కర్లా, ప్రజలే చెప్తారు. నేను చేసిన 5 సంవత్సరాల్లో కాదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం టైంలోనే మచిలీపట్నం డెవలప్మెంట్స్ జరిగినాయి. 2014 నుంచి 19 వరకు అనూహ్యంగా డెవలప్మెంట్ జరిగింది. దానికి నిలువెత్తు సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అది ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే మేము చేసినటువంటి G+3 6400 ఇళ్ళు కట్టించిన, దాదాపు రిజర్వాయర్స్ ఏ ప్రాంతానికి వెళ్ళినా దాదాపు 8 రిజర్వాయర్లు, కొత్త రిజర్వాయర్లు మేము నిర్మాణం చేసాం. అట్లాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆ రోజు పెద్ద ఎత్తున డ్రైనేజ్కి కూడా ఫండ్స్ తీసుకొచ్చాం. అలాగే నేషనల్ హైవే విజయవాడ మచిలీపట్నం హైవే 4 లైన్ రోడ్డు ఆ రోజున గడ్కరీ గారికి మేము ఎంపీలందరం కూడా వాళ్ళందరూ తీసుకుని మేమందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ రోడ్డు రావడం. అట్లాగే 216 కూడా
గతంలో 216కి పులిగడ్డ పెనుముడి వారధి నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 216 రావడం వల్ల ఈ కోస్తాలో ఒక చాలా ఫాస్ట్గా మూమెంట్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఏదైనా కానీ. అట్లాగే ఇంటర్నల్ రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అట్లాగే హౌసింగ్ స్కీమ్స్ ఆ రోజున 2,50,000 ఇచ్చాం టౌన్లో. దాదాపు 1,500 పైన ఇళ్ళు నిర్మాణం చేసాం టౌన్లో. అట్లాగే రూరల్లో కూడా 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఆ రోజున హౌసింగ్ స్కీమ్స్ కింద ఇండివిజువల్గా సొంతంగా కట్టుకునే వాళ్ళకి ఇచ్చాం. అవన్నీ కూడా నిలువెత్తు సాక్ష్యాలు ఇవ్వాలి. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు మేమేం పార్టీలు చూసుకోలే, లేకపోతే కులాలు చూసుకోవాలా, మతాలు చూసుకోవాలా, అర్హులందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో పెట్టుకున్నాం. ఆ రకంగా మేము మొత్తం కూడా చేసాం. ఇవాళ ప్రజలు మనసుల్లోనే ఉంది మేము చేసింది. కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు ఉండవు, అడిగిన వాళ్ళందరికీ ఇమ్మని చెప్పాం, అది జరిగింది. డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి ఇవాళ పూర్తిగా వాళ్ళకి అవగతం ఉంది. మొత్తం మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? దాదాపు 34 కేసులు ఉంటాయి. అవి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఎందుకంటే ఇంట్లోంచి కదలకుండా పొద్దున్నే లెగిస్తే తలుపు దిగగానే పోలీసుల దర్శనాలు, లేకపోతే అర్ధరాత్రులు వచ్చి బెల్లులు కొట్టడాలు, తలుపులు కొట్టడాలు. ఏంది అసలు? ఒక మాజీ మంత్రిగా పనిచేసాం, మా మావయ్య గారు మంత్రిగా పనిచేశారు, మాకు ఒక మంచి ప్రజల్లో మేమేంటనేది అందరికీ తెలుసు. కానీ ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కోవిడ్ టైంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళి కోవిడ్ టైంలో మేము వెళ్ళి పరామర్శలు చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలన్నా, సేవ చేయాలన్నా అసలు మమ్మల్ని ఇళ్లలోంచి రానిచ్చాడు కదా. బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేయడం, కేసు కట్టడం. ఇవాళ పేరు నాని గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయి ఏదో కోవిడ్లో సేవలు చేసేసాడని చెప్పి. కోవిడ్లో ఆయన చేయటువంటి ప్రతి ఒక్కరూ చేశారు, వాళ్ళకున్న స్తోమత బట్టి వాళ్ళు చేశారు. ఆయనే సొంత జేబులో డబ్బులు ఇవ్వలేదే. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇవాళ మా వాళ్ళు కూరగాయలు పంచారు, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇచ్చారు, పాలు ఇచ్చారు. వాళ్ళకి ఏదన్నా మాకు ఫోన్ చేసి మా ఇంట్లో లేకపోతే మా ట్రస్ట్ ద్వారా కొల్లు ఫౌండేషన్ నుంచి వాళ్ళకి భోజనాలు పంపించేవాళ్ళం. వాళ్ళు ఎందుకంటే ఇంట్లో వండుకునే పరిస్థితి, ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చిన పరిస్థితి అది. అసలు ఈ కోవిడ్ వ్యాప్తికి కారణం ఎవరు? ఈ పేరు నాని గారు కదా. తిరుపతి ఎలక్షన్స్ వెళ్ళి వచ్చి మొత్తం బందరంతా స్ప్రెడ్ చేసింది వీళ్ళు మనుషులే. ఇంకా వాళ్ళ అబ్బాయి ఏదో చెప్తూ ఉన్నాడు, ఆయన అసలు కోవిడ్ దీనప్పుడు కిట్లు కానీ ఇవన్నీ ఏమీ వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్లో తిరగటం, జనాల మధ్యన తిరగడం, ఇవన్నిటి వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అందరంతా స్ప్రెడ్ అయింది. వాళ్ళ కార్పొరేటర్ ఒక అతను చనిపోయాడు, వాళ్ళ స్వయంగా వాళ్ళ ఇంట్లో డ్రైవరే చనిపోయాడు. ఇవాళ నిజంగా అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తే నేల మీద పడుకోబెట్టేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందించక 6 చనిపోయారు వీళ్ళ వల్ల. బయటికి రానికుండా దాన్ని మభ్య పెట్టడం. రెమిడైజర్ ఇంజక్షన్లు ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు, బ్లాక్లో పెట్టి అమ్ముకున్నారు. రెమిడైజర్ ఇంజక్షన్లు కొనాలంటే ఆ రోజున 25,000 30,000 పెట్టి రెమిడైజర్ ఇంజక్షన్ కొనుక్కునే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో రాసిన రెమిడైజర్ ఇంజక్షన్స్ జనాల్లో ఇన్ని వేల రూపాయలకి ఎట్లా అమ్మారు? లక్షలు దోచుకున్నారు. అది కాకుండా స్కానింగ్ సెంటర్ ఒకటి పెట్టాడు ఈయన. పనికిరాని మిషన్ ఒకటి తీసుకొచ్చి హాస్పిటల్ రాగానే హాస్పిటల్లో స్కాన్ చేయరు, ఆ మిషన్ పక్కన పడేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అది తీసుకెళ్ళి మీరు అక్కడ స్కాన్ చేసిరండి, దానికి వేలు అక్కడ కట్టుకొని వసూలు చేసుకున్నారు. మేము బయటికి వెళ్తే మా మీద కేసులు పెట్టడం. పోలీసులు అక్రమంగా నన్ను చాలాసార్లు, ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ కేసులు 2 కేసులు ఉన్నాయి నా మీద. మరి ఆయన చెప్తా ఉన్నాడు ఇంట్లో పడుకున్నామని. పడుకుంటే నా మీద కేసులు కట్టవచ్చు, ఇంట్లో పడుకున్నాడు మీద కేసులు కట్టారు. ఇంత అక్రమంగా పెడుతున్న కేసులు కావచ్చు, ఇంత మిమ్మల్ని బయటికి రానియకుండా చేసింది కావచ్చు, ఇలాంటి పరిస్థితుల నుంచి సున్నితంగా కనిపించే కొల్లు రవీంద్ర లోపల ఉన్న మరో వ్యక్తి బయటకు వచ్చారనొచ్చా? అంటే ఇటీవల చేసిన విమర్శలు ఆ విధంగా కనబడుతున్నాయి. అంటే మేము ఎప్పుడు కూడా మచిలీపట్నం అభివృద్ధి విషయంలో కానీ, ఎవరికైనా అన్యాయం జరుగుతున్న విషయంలో ఎక్కడ కూడా మొహమాట పడేది ఉండదు. కానీ ప్రజలకి సేవ చేసే దాంట్లో సౌమ్యంగా నిలతం జరుగుతుంది. అట్లాగే అవసరమైనప్పుడు ఎక్కడ కట్టుగా ఉండాలి. ఆ సౌమ్యత కొంచెం ఎక్కువగా కనిపించట్లేదు పూర్తి స్థాయిలోనే. అదే వాస్తవం కదా. ఇప్పుడు జరిగినటువంటి అన్యాయాలు, ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భంలో నేను అక్కడేదో పిలిపించామని చెప్పి నేను పిలిపివ్వలేదు, ఏం లేదు. ఇంటికి వచ్చి కూర్చున్నారు, బలవంతంగా నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు. కనీసం ఇంట్లో సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్ళి మన నాగలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎవరికి తెలియకుండా చుట్టూ మనుషులు పోలీసు ఉండి తెలియదు జనాలకు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళే వచ్చి మొత్తం స్టేషన్ చుట్టుముట్టేశారు. అట్లాగే తీసుకెళ్ళి కృత్యమని తీసుకెళ్లారు అర్ధరాత్రి. అంటే ఏం చేద్దామని ఆ రకంగా తీసుకెళ్ళడం. అట్లాగే నెక్స్ట్ డే మా మదర్ది కార్యక్రమం ఉంటే కనీసం ఇంట్లో బంధువులు రానివారు, పురోహితులు రానివారు,
అసలు ఇంత అరాచక ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. ఎందుకు ఈ రాజకీయాలు అనవసరంగా వచ్చాము, ఇబ్బందులు పడుతున్నారు, నేను కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కేడర్ కావచ్చు, ఇంత ఇబ్బందులు ఎందుకు వచ్చామనే ఒక ఫీలింగ్ రాలేదా మీకు? నాకైతే నా మీద ఒక మర్డర్ కేసు పెట్టారు, పెట్టి అరెస్ట్ చేసి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు మటుకి బాధ అనిపించింది. ఎందుకంటే మా కుటుంబానికి ఒక గౌరవం ఉంది, మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారు కానీ ఎప్పుడు ఇలాంటి గొడవలు కానీ ఒక కేసులు కానీ ఏమీ లేవు మా మీద. అలాంటిది మా మీద ఇలాంటి కేసు పెట్టారేంట్రా అని చెప్పి నేను చాలా మదనపడ్డాను. నిజంగా మా మామయ్య గారు కూడా ఆ వ్యధతోనే కొద్దిగా ఆయన హెల్త్ ఇది ఇవ్వటం, ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత నేను రాజమండ్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఇంట్లో కుటుంబ సభ్యులు, అక్క కానీ మా వైఫ్ కానీ వీళ్ళందరూ నీలిమా వాళ్ళు కొద్దిగా ఏంటి మనం ఎందుకు ఇలా అవసరమా, ఇన్ని అపనిందలు పడతాం మనకు అవసరమా అని చెప్పి వాడు కొద్దిగా బాధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అవసరం ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన సపోర్ట్ వల్ల లేదు మనం తప్పు చేయలే, మనకు తెలుసు ఖచ్చితంగా పోరాడదామని చెప్పి ఆ రోజునే డిసైడ్ అయ్యాం. ఆ రోజు నుంచి బాబు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాలని ఐక్యం చేయడంలో మరి ఆయన నాకు సపోర్ట్ చేశారు. దానివల్ల ఇవాళ అన్యాయాలు ఒకటి కాదు, రాష్ట్రంలో అనేక మంది, తోట చంద్రయ్య ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో 15 సంవత్సరాల బిడ్డ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. దాదాపు 100 మందిని. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురావడానికి చాలా మేము, ఎందుకంటే వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు, బానిసల బ్రతుకు వెళ్ళిపోయే పరిస్థితికి అయిపోయింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇంకా అన్నిటికీ తెగించి ముందుకెళ్తాము. అంటే మీ మావయ్య గారు లేని ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆ లోటు ప్రస్తుతం మీకు కనిపించట్లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుభవం, సుదీర్ఘంగా పార్టీ కోసం ఆయన చేసినటువంటి సేవలు ఆయన లేకపోవడం అనేది చాలా లోటే. కానీ పైనుంచి ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలతో మళ్ళీ మంచి పడడానికి, ఒక మంచి సర్వీస్ చేయడానికి అవకాశం వస్తుందని భావిస్తాను. బీసీ టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీల టార్గెట్గా వైసీపీ రాజకీయాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 57 కార్పొరేషన్లు పెట్టాము, వాళ్ళకు పూర్తి స్థాయిలోనే వాళ్ళకు ఫలాలు అందించామనేది మాత్రం వైసీపీ చెప్తుంది. దాని మీద ఏం చేశారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాల్ని పూర్తి స్థాయిలో అణిచేయాలని చూశారు. ఇవాళ 56 కార్పొరేషన్లు పెట్టాను, ఒక్క కార్పొరేషన్ ఒక్క పైసా ఇవ్వాలి. కనీసం వేసినటువంటి ఆ కమిటీని కూడా కూర్చుంటే అక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితి. అట్లాగే సబ్ప్లాన్ ఫండ్స్, మేము గతంలో ప్రతి సంవత్సరం 10,000 కోట్లు సబ్ప్లాన్ ఫండ్స్ కింద ఖర్చు పెట్టాలని పెట్టుకుంటే ఒక్క పైసా ఈ సబ్ప్లాన్ ఫండ్స్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తారు. అట్లాగే వాళ్ళ స్కాలర్షిప్లు కానీ, బీసీల రిజర్వేషన్స్ కానీ, ఇవాళ స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ శ్రీకాకుళం చుట్టింది ఎన్టీ రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని 20% ఇస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% పెంచారు. ఇవాళ ఈ గవర్నమెంట్లో 10% కోత విధించారు. అంటే మళ్ళీ దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో కౌన్సిలర్స్గా, చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్స్గా, జెడ్పీ చైర్మన్లుగా అవ్వాల్సినటువంటి పదవుల్ని లేకుండా చేశారు, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు. ఇలా చాలా ఇప్పుడు దాడులు చేయించడం, కేసులు పెట్టించడం. ఇవాళ చూసాం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి మీద కేసులు ఉన్నాయి. బీసీ నాయకుల మీద అచ్చెన్నాయుడు గారి మీద ఏసీబీ కేసు పెట్టించారు. మరి అయ్యన పాత్ర గారు, ఆయన వయసు అంతా, ఆయన మీద రేప్ కేసు పెట్టించడం. అట్లాగే యనమల రామకృష్ణుడు గారు, ఆయన మీద పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించారని చెప్పి ఆయన పెద్ద మనిషి, ఆయన మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఇట్లా ఒక్కళ్ళు కాదు, అందరి మీద, తెలుగుదేశం పార్టీ అని కాదు, బలహీన వర్గాన్ని ఒక్కటే కాదండి, ఎస్సీ శోధన కూడా చేశారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో చూసాం, మాస్క్ అడిగిన పాపడిని పిచ్చోని చేసి చంపేశారు. అట్లాగే అనంతబాబు ఎమ్మెల్సీ సొంత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఆ వర్గం ఈ వర్గం లేదు, అన్ని వర్గాల్ని అణిచేయాలి. అదే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. బాబాయిని హత్య చేసినోడికి ఇంకేముండదు, జాలీదయ ఉండదు, ఏదైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఉంటుందా? అంటే వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏదన్నా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటే దానికి ఉండదు. కానీ మేం కాదు, ప్రజలే ఊరుకోరు. అంటే ఒక అనుభవించారు కదా, ఆ బాధను అనుభవించిన మీరు ఖచ్చితంగా ప్రజల కోసం మేము మా కోసం మేము ఏం చేసుకోవాలి, స్వార్థం ఏమేం చేసుకోవాలి, ప్రజల కోసమే చేసాం.
ఖచ్చితంగా ప్రజల నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాం. వాళ్ళ మీద మాకు వ్యక్తిగతమైన కక్షలు వాళ్ళే కావాలని రాజకీయంగా అణిచేయాలని కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా దానికి తగిన విధంగా ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. గతంలోని తండ్రితో పోటీ చేశారు, ఇప్పుడు కొడుకు పేరుని కిట్టితో మీతో తలపడబోతున్నారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒక కాపు బీసీ ఇద్దరు క్యాండిడేట్లు ఇరుపక్షాల నుంచి కూడా పోటీ చేస్తారు. అంటే మచిలీపట్నం వచ్చేటప్పటికి అది అందరం కలిసి ఒక అన్నదమ్ములాగా ఉంటాం. కులాలు మతాలు అలా ఏమి ఉండదు. అందరం కూడా సమన్వయంతో ముందుకెళ్తాం. కిందటిసారి కూడా చిన్న చిన్న లోపాల వల్లే 2019లో ఓడిపోవడం జరిగింది. అభివృద్ధి చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం, ప్రజలందరూ తెలుసు. కానీ అక్కడ కొద్దిగా గ్రామ లెవెల్లో ఉన్నటువంటి నాయకులలో ఉన్నటువంటి సమన్వయ లోపం వల్లే అప్పుడు కూడా ఎంత 5,000 ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. అంత వేవ్లో కూడా మచిలీపట్నంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ ఉంటుంది గతం నుంచి కూడా. డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఎందుకంటే రకరకాల ఎత్తుగడలు కడతాం. కొడుకుని అందరం ఎక్కించుకోవడం కోసం పేరు నాని గారు చేసే పాటలు ఇన్ని కాదు. దొంగ పట్టాలు సృష్టించి రోడ్ల మీద ఉన్న వాళ్ళకి దొంగ పట్టాలు ఇస్తున్నారని చెప్పంటే ఇస్తే తప్పేంటి అంటాడు. రోడ్డు మీద పట్టాలు ఇచ్చేస్తే ఇంకా రోడ్లు ఉంటాయా? అసలు ప్రజలు తిరగడానికి దారులు ఉంటాయా? అది పట్టాలు కూడా పోనీ మంచి పట్టాలా? దానికి హద్దులు ఉండవు, దాని మీద సంతకాలు ఉండవు, ఏమి ఉండవు. అవి దొంగ పట్టాలు అందరూ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఏంటంటే ఎలక్షన్స్లో 5 సంవత్సరాలు మరి నిద్రపోయాడు ఆయన. ఈ లాస్ట్ మినిట్కి వచ్చి పట్టాలు వేస్తాం ఏంటంటే ఎలక్షన్స్లో దొంగ ఎంఆర్ ఆఫీసులో కూర్చుని 2-3 రోజులు అప్పుడు షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ వచ్చే టైంకి రాసిస్తున్నారంటే ఏమనుకోవాలి? అట్లాగే బందరు మండలంలో కూడా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటికి కూడా నైట్ కూర్చుని వేల పట్టాలు చూసి మేము వెళ్ళే పారిపోతా ఉన్నారు. దొంగ పని చేయకపోతే పారిపోవడం ఎందుకు? ఇవాళ దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ 2-3 సస్పెండ్ కూడా చేశారు. అట్లాగే ఇవాళ మంచినీళ్ళు చూడండి, మచిలీపట్నానికి మంచినీళ్ళకి ఇవాళ కటకటలాడిపోవడం కారణం వీళ్ళు నీళ్ళు అమ్ముకున్నారు. సకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు ట్యాంకులు నింపుకోవాలా, ఉన్న నీళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారు ఏంటి అని చెప్పి మేము మీడియా ద్వారా అడిగితే, అమ్మితే తప్పేంటి, డెవలప్మెంట్కి ఇస్తున్నాం అంటారు. డెవలప్మెంట్కి ఇస్తుంది, డెవలప్మెంట్ ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచి దూరాల నుంచి కృష్ణానది నుంచి తెచ్చుకుంటాడు. మీకెందుకు? ప్రజల అవసరాల కోసం పెట్టినటువంటి ట్యాంకుల నుంచి నీళ్ళు అమ్మే అధికారాలు నీకెక్కడే? ఇదే ఇట్లాంటివి వీళ్ళంతా ఏంటంటే మట్టి అమ్ముకున్నారు. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా తయారైపోయారు. ఇక చూస్తే చిన్న పిల్లల మీద దాడులు, గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్ని తయారు చేశారు వీళ్ళు కొంతమందిని. నేను చూశాను, మొన్న వీడియోలు కూడా చూపించారు నాకు. పోలీస్ స్టేషన్ మీద, ఎందుకంటే అంతకుముందు మా వాళ్ళ కుర్రాళ్ళని, అంటే పార్టీలు కూడా కాదు, వాళ్ళు సింపథైజర్స్గా ఉంటారు. వాళ్ళని ఇంటికి వెళ్ళి దాడి చేసి కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేస్తే మళ్ళీ మేము తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి కేసులు పెట్టకుండా పోలీసులు వాళ్ళకి ఇచ్చేయటం. ఇంకో కుర్రాడు పెళ్ళికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, ఆ ఫంక్షన్ దగ్గర అతను ఏదో పేరు నాని గారు ఆయన అటు వెళ్తున్నారంట. ఈయన ఏదో లోపల అతను బాధ ఏదో చెప్పుకుంటా ఉన్నాడు. అది ఆయన చెప్తే ఆయన వచ్చి దాడి చేయించడం, 100 మందిని తీసుకొచ్చి భోజనం చేస్తున్న కంచం ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తిని కింద పడేసి కొట్టేసేయటం. మళ్ళీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ సిఐతో సంతకాలు పెట్టించుకోవడం. ఏంటి దౌర్జన్యాలు ఏంటి? ఈ గంజాయి బ్యాచ్ల వల్లే. ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదండి. మచిలీపట్నంలో ఫస్ట్ టైం. మొన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద ఆయన దౌర్జన్యం చేయటం, కార్యకర్తలు వేసుకెళ్ళి పోలీసుని ఎస్ఐనే కొట్టాడని చెప్తున్నారు కానీ నాకు చెప్పుకోవట్లేదు బయటికి. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇంకా పైగా అక్కడి నుంచి ఇన్సిడెంట్ దగ్గర నుంచి వెళ్ళి ఒక బ్రాందీ షాప్లో కూర్చుని దాంట్లో గంజాయి బిళ్ళలు అంట, ట్యాబ్లెట్స్ అంటారు, మందులు అది వేసుకుని తాగుతుందండి. ఇంకా అసలు మామూలుగా లేరు వాళ్ళు. ఒక్కొక్కడు ఒక ఏమన్నానంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మచిలీపట్నంలో ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక స్థానిక ఎమ్మెల్యేను ఆకురౌడి అంటూ కూడా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అదే కదా మరి ఇప్పుడు చేసే కార్యక్రమాలు అయ్యే కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? చిన్న పిల్లల్ని నా జీవితాన్ని పాడు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నారు, కేసులు కట్టిస్తూ ఉన్నారు. మేమేమి వాళ్ళని వ్యక్తిగతంగా మేమేమి అంటలేదు. మీరు చేసిన కార్యక్రమాల వల్ల వాళ్ళందరూ చూడండి ఎంతమంది జీవితాలు పాడైపోతా ఉన్నాయి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వ్యక్తిగత విమర్శలకు సంబంధించి ప్రస్తుత రాజకీయాలను మీరు ఏ విధంగా చూస్తారు? అసలు భ్రష్టు పట్టించేసారండి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకే మొత్తం మారిపోయింది ఈ వ్యవస్థ అంతా కూడా. చూసాం, సాక్షాత్తు అసెంబ్లీలో బూతులు మాట్లాడుతుంటే ఇంకా విలువలు ఏముంటాయి?
జీవితాలకు కుటుంబాల గురించి మాట్లాడుతుంటే జీవితాలు ఏముంటాయి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా మాట్లాడుతుంటే ఇంక విలువలు ఏముంటాయి. దీనికి మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు కదా, బయటకు వచ్చేసిన బాలసోర్ గారు చెప్పారు, నన్ను తిట్టమన్నారు, నేను తిట్టలేకపోయాను, అందుకని నేను బయటకు వచ్చేసాను అన్నారు. పార్థసారథి గారు అదే చెప్పారు కదా, నేను తిట్టలేదు కాబట్టి నాకు మంత్రి పదవి లేదు. అదే ఇదంతా దీనికి అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకా ప్రధానంగా బందర్ పోర్టుకు సంబంధించి ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఇందులో వాస్తవాలు ఎంత? మచిలీపట్నం పోర్టుని సర్వనాశనం చేసింది పేర్ని నాని గారు. ఎందుకంటే 2006 వరకు ఎప్పటికైనా పోర్టు వస్తుందని మేము కలర్ కన్నాం. కానీ 2006లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ పోర్టుని గోగులేరు తరలిస్తారు. ఆ రోజు డిసెంబర్ 15వ తారీఖున కోనేరు సెంటర్లో మేము ఆ రోజున ఉద్యమం స్టార్ట్ చేయించాం. ఆ ఉద్యమం ఆ రోజున జరుగుతూనే ఉంది. 2007 జనవరి 16వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు సైన్ చేశారు మైతాస్ కంపెనీకి. సైన్ చేసిన దాంట్లో ఇదే పేర్ని నాని గారు, నాకు గోగులేరుకి ఇచ్చిన దాంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు కావాలంటే మా భూములు తీసుకుని గోగులేరులో పోర్టు కట్టుకోండి అని చెప్పి స్వయంగా పేర్ని నాని గారు రాసినటువంటి పేపర్స్ ఉన్నాయి. ఏంటిదని చెప్పంటే, అమ్మతోడు గోగులేరు కాదు పెదపట్నం పోర్టు అని చెప్పి, తర్వాత వచ్చి కాదు పోర్టు మచిలీపట్నం రాకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన వ్యక్తి. మరి ఆ పోర్టు మీద ఎంత చిత్తశుద్ధి ఉంది? 2014 నుంచి 19 వరకు. ఎందుకంటే గతంలో ఆయన 2008లో శంకుస్థాపన చేశాడు, 2014 వరకు ఒక ఇటుకరాయి పెట్టలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసీ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కానీ ఒక్క ఇటుకరాయి కూడా ఇక్కడ పోర్టు మీద జరగలేదు. దాని మీద మేము 2014లో మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి రైతులకు కూడా ఇబ్బంది రాకుండా, భూమి లేకపోతే పోర్టు కాదు కాబట్టి ఒక్కొక్క ఎకరాకి 25 లక్షల రూపాయలు ఇప్పించి ఆ రోజున భూమి సేకరణ చేసాం. దాని మీద కూడా రకరకాల గొడవలు పెట్టించడం. పేర్ని నాని గారు మామూలు రాజకీయాలు కాదు, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనుకో, రాజకీయాల కోసం ఇంత నీచాన్ని దిగుతారు కూడా అనుకోలేదు నేను. వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని అడ్డం పడించడం చేసిన మ్యాక్సిమం మేము 25 లక్షలు 15 లక్షల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్, అంటే వాళ్ళకి 6 లక్షలు 7 లక్షల వాల్యూ ఉంది అక్కడ, రిజిస్టర్డ్ వాల్యూ. దానికి 2.5 టైమ్స్ అంటే మ్యాక్సిమం 15 లక్షలు వస్తుంది. 15 లక్షలు వచ్చే భూమిని 25 లక్షలు ఇప్పించాం. అట్లా రైతులు కూడా ఆనందంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. అలా ల్యాండ్ సేకరణ జరిగింది. ఇంకా పోర్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. జనవరి 7వ తారీఖు మార్చిలో 2018లో స్టార్ట్ చేసాం. అది కంటిన్యూ అయితే బాగుంటుంది. మిషనరీ వచ్చింది, మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. అది కంటిన్యూ అయినట్టయితే ఈ పాటికి ఎప్పుడో మంచి మచిలీపట్నం మంచి మహర్దశకు వచ్చేసేది. కానీ మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చాడు. 2019 ఎలక్షన్స్లో ఏవో మాయమాటలు చెప్పి వచ్చారు. వచ్చి రివర్స్ టెండర్ పేరుతో ఆ కాంట్రాక్టర్ని తోలేశారు. మళ్ళీ కొత్త టెండర్లని ఈ మభ్య పెడుతూ వచ్చారు. 4.5 సంవత్సరాలు పట్టించుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 6 నెలల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో కార్యక్రమం చేయించారు. ఏమి నడుస్తుంది అక్కడ? ఊరికే రాళ్ళు పోస్తూ ఉన్నారు అక్కడ. అది కూడా ఊరికే తాత్కాలికంగా చేస్తున్నారు. అసలు అది పోర్టే కాదు, కేవలం వాళ్ళు స్వార్థం కోసం ఎలక్షన్స్ కోసం చేసే ఒక డ్రామా. మేము ఖచ్చితంగా అది ఆ ప్లాన్ కూడా మొత్తం మార్చేసానని చెప్తా ఉన్నారు. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఒక చిన్న జట్టీల్లాగా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగను. పూర్తి స్థాయిలో మేజర్ పోర్ట్ జరగాలి డెఫినెట్గా. ఇవాళ ఎందుకంటే బాలసోర్ గారు కూడా దీని మీద కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఆయనే పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి ఆ రోజున మాట్లాడి కొంత అమౌంట్స్ అక్కడి నుంచి వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఒక మంచి మేజర్ పోర్ట్ని ఇక్కడ నిర్మాణం చేస్తాం. దాంట్లో పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలు కూడా అదే కోరుతా ఉన్నాం. మన పోర్టుని మనం నిర్మాణం చేసుకునే దానికి ఒక ఛాన్స్ ఉండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నాం. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు కొల్లు రవీందర్కు ఎందుకు ఓటేయాలి, కూటమిని ఎందుకు గెలిపించాలంటే? ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రాన్ని ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ తెలుసు. యువతను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మహిళలను మోసం చేశాడు. నేను వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు, ఒక్క ఉద్యోగం దిగిలా. సిపిఎస్ రద్దు అన్నాడు, ఉద్యోగస్తులు మోసం చేశారు. ఒక్క సిపిఎస్ కాదు, వచ్చిన ఇదే మచిలీపట్నం చెప్పాడు ఆయన. వచ్చిన వారం రోజుల్లో కమిటీ వేసి సిపిఎస్ రద్దు చేస్తాడు. ఎన్ని అయిపోయినాయి? 5 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగస్తులు ఎన్ని హింసలు పెట్టాడు. ఇవాళ ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా ఆ జే బ్రాండ్స్ తాగి ఆరోగ్యాలు పోయి కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. ఇవాళ
మట్టిలో దోపిడీ, ఇసుకలో దోపిడీ ఏముంది? ఏ రంగాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో? ఏ ఒక్కళ్ళన్నా ఆనందంగా ఉన్నారని చెప్పండి, ఏ వర్గాలన్నా ఆనందంగా ఉన్నారని చెప్పనండి. అమాయకుల్ని మోసం చేసి మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. సొంత బాబాయినే హత్య చేసి గొడ్డలు పోటేసి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటగట్టే కార్యక్రమం. ఇవాళ చెల్లెళ్ళే రోడ్డు ఎక్కి చేస్తూ ఉన్నారు కదా. ప్రజలందరూ కూడా అది గమనించి, ముఖ్యంగా మచిలీపట్నంలో గత 5 సంవత్సరాలు మేము 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ 19 నుంచి 2024 వరకు 2024 వరకు ఈ పేరు నాని గారు చేసింది ఏముందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని, తిరిగి మళ్ళీ మచిలీపట్నానికి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. బాలశౌరి గారు ఆయన సపోర్ట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కొనకళ్ళ నారాయణరావు గారి సపోర్ట్ కానీ మేమందరం కూడా కలిసి తప్పకుండా మచిలీపట్నానికి రాబోయే 5 సంవత్సరాలు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా తప్పకుండా చేయడానికి అవకాశాలు. థ్యాంక్ యూ సో మచ్ కొల్లు రవీంద్ర గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మచిలీపట్నంలోని కక్ష సాధింపు కంటే ఇకపై అభివృద్ధిపై ఫోకస్ పెడతాము. ఖచ్చితంగా కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే రోజుల్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది అంటున్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.